हृदयस्थं देवं द्रक्ष्यसि निज हृदयस्थं देवं भज गोविन्दं भज गोविन्दं गोविन्दं भज मूढमते भज गोविन्दं भज गोविन्दं ధన్యవాదాలు. శ్రీమతి వినయ అండ్ సైంధవి గారు సీక్రెట్ ఛాన్స్ ఫ్రమ్ చెన్నై తమ యొక్క గానామృతాన్ని పంచుతున్నారు. ధన్యవాదాలు మీకు. ఈ ప్రత్యేక సందర్భంలో చాలామంది ఈ కార్యక్రమానికి ధర్మపురి శ్రీనివాస్ గారితో వారికి ఉన్నటువంటి అనుబంధం మేరకు ప్రత్యేకంగా విచేయటం జరుగుతోంది. వారందరికీ కూడాను పేరు పేరున హార్దికపరమైనటువంటి స్వాగతం చెప్తూ ఇది ఒక సంస్మరణ కార్యక్రమంగా మనం జరుపుకుంటున్నాం. ఈ పూట విచేసినటువంటి పెద్దలందరికీ మళ్ళీ మళ్ళీ స్వాగతం అంటూ ఇక్కడ ఈ స్టేజ్కి కుడివైపున భోజన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది, విందు ఏర్పాటు చేయడం జరిగింది. అందరూ కూడాను మీరు సమయానుకూలంగా విందు ఆరగించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. అలాగే తీన్మార్ మల్లన్న గారు, అలాగే ఎక్స్ఎంపీ రంజిత్ రెడ్డి గారు ఇత్యాది పెద్దలు కార్యక్రమానికి విచ్చేస్తున్నారు. వారికి సభాముఖంగా స్వాగతం మనవి చేస్తూ ఉన్నాం. పెద్దలు గౌరవనీయులు ఇంతకుముందు కూడా మనవి చేశాను. ఒక హర్ష్ కుమార్ సార్ కావచ్చు, విద్యాసాగర్ సార్ కావచ్చు, విజయేంద్ర ప్రసాద్ గారు కావచ్చు, ధర్మశ్రీ గారు పూర్వపు శాసనసభ్యులు ధర్మశ్రీ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, కేవీపీ రామచంద్రరావు గారు, బొత్స సత్యనారాయణ గారు, జయప్రకాష్ నారాయణ గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు, పల్లన్రాజు గారు ఇత్యాది అనేక మంది పెద్దలు డిఎస్ గారితో వారికి ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉన్న మేరకు విచ్చేశారు. వారికి స్వాగతమని మనవి చేస్తూ ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో తమ యొక్క అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఎవరినన్నా మాట్లాడేందుకు స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పుడే విచ్చేసినటువంటి భరత్ గారు ఎంపీ వైజాగ్ వారికి స్వాగతం పలుకుతున్నాం. అలాగే పి కౌశిక్ రెడ్డి గారు స్వాగతం అని మనవి చేస్తూ డిఎస్ గారి యొక్క చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించి ముందుకు వెళుతూ ఉన్నారు. సభలో ఉన్నటువంటి పెద్దల్లో వారితో ఆత్మీయ అనుబంధం ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ పార్లమెంట్ సభ్యుల దగ్గర నుంచి శాసనసభ్యులు అనేక మంది పెద్దలు ఉన్నారు. అందరూ కూడాను అత్యంత ఆత్మీయులే. గౌరవనీయులు హనుమంతరావు గారు విచ్చేశారు. మన అరవిందరావు గారు ప్రత్యేకంగా వారిని తోడ్కొని వస్తూ ఉన్నారు. పెద్దలందరూ కూడాను స్వాగతం అని మనవి చేస్తూ ఈ యొక్క ప్రత్యేక సందర్భంలో మాట్లాడేందుకోసం గౌరవనీయులు జయప్రకాష్ నారాయణ గారు వారిని వేదిక రావాల్సిందిగా మనవి. Our ex-MLA, చైర్పర్సన్ లోక్ సత్తా జయప్రకాష్ నారాయణ గారు వచ్చి వారి అనుభూతుల్ని అనుభవాన్ని డిఎస్ గారి గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. గౌరవనీయులు శ్రీ హర్ష్ కుమార్ సార్ డిఎస్ గారితో ఉన్న అనుబంధాన్ని ఒక 2 నిమిషాలు మీరు వేదిక వచ్చి పంచుకోవాల్సిందిగా మనవి. పూర్వపు పార్లమెంటు సభ్యులు ఇక్కడ మాట్లాడేందుకు చాలా మంది ఉన్నారు. ఒకరి తర్వాత ఒకరిగా అందరూ 2 నిమిషాల వ్యవధితోటి వారితో ఉండేటువంటి అనుబంధాన్ని గుర్తు చేసుకుంటే బాగుంటుంది. గౌరవనీయులు శ్రీ హర్ష్ కుమార్ పూర్వపు పార్లమెంటు సభ్యులు. ఇక్కడికి వచ్చిన డి శ్రీనివాస్ గారి అభిమానులకి, విశేషంగా వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలకి, అలాగే అన్ని పార్టీలకి సంబంధించిన వచ్చిన వాళ్ళందరికీ కూడా నా నమస్సుమాంజలు. డి శ్రీనివాస్ గారంటే ఆయన ఎక్కడుంటే అక్కడ విజయం అనేది ఉంటుంది అన్నది ఒక నానుడి. ఆయన 2 సార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి పిసిసి ప్రెసిడెంట్ కింద పనిచేశారు. అంతేకాకుండా పార్టీని ఎలా తీసుకెళ్తే బాగుంటుంది, ఎలాగెళ్తే బాగుంటుంది అన్న ఆలోచనలను చేసిన మనిషి.
2004లో ఆయన పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు నేను రాజశేఖర రెడ్డి గారు నాకు బీఫాము ఇవ్వడానికి కుదరదు అన్నప్పుడు నేను శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను. వెయిట్ చేయి అన్నారు శ్రీనివాస్ గారు. ఆ వెయిట్ చేసిన లాస్ట్కి రాజశేఖర్ రెడ్డి గారు శ్రీకాకుళంలో రథం ఎక్కారు ప్రచారానికి. అన్న తర్వాత ఇంకా ఢిల్లీలో ఉన్న హర్ష్ కుమార్ వచ్చేసే నీకు కొంచెం సిగ్నల్ ఇచ్చేసింది ఢిల్లీ అని చెప్పి ఆయన చేతుల మీదుగా నేను బీఫామ్ అందుకున్నా. ఎందువల్లంటే ఆ టికెట్ విషయంలో నాకు హనుమంతరావు గారేంటి, ఆ రోజు నాకు